మనిషికి అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకి ప్రమాదానికి కారణం కావచ్చు. మనం ఒక్కరిమే మంచివారైతే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి. కొన్నిసార్లు మనకి కోపం రాకపోయినా వచ్చినట్లు నటించడమే మంచిది. ఎందుకంటే అదే మీ పనులను త్వరగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, మనిషి జీవితంలో ఒక్కసారి మోసపోతే అది మీ తప్పు కాకపోవచ్చు, కానీ పదే పదే మోసపోతున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. అతి వినయం దుర్లక్షణం అంటారు, అలాగే అతి మంచితనం కూడా. గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు అంటే అతను ఎలాంటి వాడు అని తెలుసుకుని తెలివిగా నడుచుకోండి. లేదా వారు మోసం చేస్తున్నారు కదా, మనం కూడా మోసం చేయాలని ఎప్పుడూ కూడా ప్రయత్నించకండి. కేవలం వారు చేసిన తప్పు వారికి తెలియజేసేలాగా ప్రయత్నించండి, కానీ వారి మోసానికి మాత్రం మీరు ఎప్పుడూ కూడా బలి కాకుండా చూసుకోండి. జీవితంలో మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారిని తప్ప ఇక ఎవరిపై కూడా అతి ప్రేమను లేదా అతి నమ్మకాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే ఏదో ఒకరోజు వారే మిమ్మల్ని చులకనగా చూస్తారు. ఒకవేళ మీరు ఎవరి మీద అయినా ప్రేమను చూపించాలి అంటే పేదవారిపై చూపించండి. వారికి ఏదైనా సహాయం చెయ్యాలి అనిపిస్తే మనస్ఫూర్తిగా చేయండి. దానివల్ల ఏదో ఒకరోజు మనకు తప్పకుండా మంచే జరుగుతుంది. అంతేకాకుండా మన మనసుకు కూడా ఎంతో ఆనందమయం అవుతుంది. జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో కొంత సంపాదించుకొనే ఉంటాము. దాంట్లో కొందరికి అప్పుగా కూడా ఇస్తూ ఉంటాం, లేదా మరికొందరికి సహాయం చేస్తూ ఉంటాం. అప్పుగా ఇచ్చింది కొన్నిసార్లు వస్తుందో రాదో కూడా తెలియదు, మరి ఇంకొన్నిసార్లు వస్తుంది అన్న నమ్మకం కూడా పెట్టుకోనక్కర్లేదు. పైగా వారితో శత్రుత్వం కూడా స్వయంగా పెట్టుకున్నట్లే కాదంటారా? ఇక ఏదైనా అవసరమైనప్పుడు సహాయం చేస్తే కూడా చాలామంది ఆ కృతజ్ఞత కూడా గుర్తుపెట్టుకోకుండా తిరిగి మనల్ని వారి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు అని కూడా అంటూ ఉంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చి ఎవరినైనా అడిగితే మనల్ని ఎవరూ కూడా నమ్మకపోవడం పక్కన పెడితే చులకనగా మాట్లాడటం చేస్తారు. మనం ఎంతోమందికి సహాయం చేసినా మనకు అవసరమైనప్పుడు సహాయం చేసేవారు మాత్రం ఎవరూ ఉండరు, అవునా? కొందరు తమ అవసరాల్ని తీర్చుకోవడానికి, సమస్యల నుండి బయటపడేందుకు వేరొకరిని తప్పకుండా బలి చేస్తారు. ఇక వారి అవసరాలు తీరిపోగానే వారి ముఖాన్ని చాటేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. జీవితంలో మీరు ఎంత గొప్పగా ఒకరిపై నమ్మకాన్ని పెంచుకుంటారో అంతే గొప్పగా నమ్మక ద్రోహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే ముందుగా ఓర్వలేని వారు మీ యొక్క బంధువుల రూపంలో
లేదా మీ స్నేహితుల రూపంలోనే ఉంటారు. కాదంటారా? మన జీవితం ఎప్పుడూ కూడా భూత, భవిష్యత్తు, వర్తమాన, ఇక మన జీవితమంతా కూడా పూర్తిగా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? మనం గడిచిపోయిన నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. భూతకాలంలో జరిగిన ఏదైనా తప్పు గురించి ఆలోచించి మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. ఇక ఇది మంచిది కాదు. చూడండి, గడిచిన కాలం నుండి నేర్చుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకునేది కేవలం ఈ వర్తమానంలోనే. అదే సాధ్యం అవుతుంది. ఇక రెండో విషయం, మనం ఆలోచించేదే రాబోయే రేపటి గురించి. భవిష్యత్తు కాలం విషయంలో మనం ఆలోచిస్తాం. రేపు ఈరోజు ఈ పని అవ్వదు, రేపు చేద్దాం, ఏం పర్వాలేదు అని ఇవాళ ఈ పని మొదలు పెట్టలేకపోయాను, రేపు మొదలు పెడదామని ఈరోజు సరిగా లేదు అని అందుకే రేపు మొదలు పెడదామని చాలామంది తప్పు చేస్తూ వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. రేపు అనేది ఎప్పుడూ కూడా మన చేతుల్లో ఉండేది కాదు. కాబట్టి ఏ పని అయితే మనం చెయ్యాలి అనుకున్నామో ఈరోజే మొదలు పెట్టండి. వీలైతే ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడూ కూడా మనకంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ఎందుకంటే ఈ రేపు అనేది ఎవరి కోసం కూడా ఎదురు చూడదు. కాబట్టి మీరు కూడా దానికోసం ఎదురు చూడకండి. ఏం చెయ్యాలి అనుకున్నా ఈరోజే మొదలు పెట్టండి. ఏ మనిషికైతే తమ వర్తమాన కాలంలోనే గుర్తింపు సాధిస్తాడో భవిష్యత్తు కాలంలో అదే మనిషి అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తిగా మారుతాడు. అర్థమైందనుకుంటా. మీరు దేనినైనా సాధించాలి అని దృఢంగా నిశ్చయించుకుంటే మొదటిగా ఎవరి మాటలు వినకండి, పట్టించుకోకండి. మీ లక్ష్యాన్ని చేరేంత వరకు, ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక ఎవరైతే మిమ్మల్ని పదే పదే పొగుడుతున్నారో వారి నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే అవసరాల కోసం అవసరం లేకపోయినా మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. ఒక తుమ్మ చెట్టును పాలు పోసి పెంచినంత మాత్రాన అది ముళ్ళను బహిర్గతం చేయకుండా ఉంటుందా? ఎందుకంటే అది దాని సహజ గుణం. అలాగే మూర్ఖులకు, చెడ్డవారికి నువ్వు ఎంత మంచి చెప్పి వారిని ఎంత మార్చాలని ప్రయత్నించినా వారి యొక్క సహజ గుణాలను, నిజ స్వరూపాలను కోల్పోవటానికి వారు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు. వారు కేవలం అవకాశాల కోసం మాత్రమే వేచి చూస్తారు. అంతేకాని వారు ఎప్పుడూ కూడా మార్పు చెందాలని మాత్రం ఎప్పటికీ అనుకోరు. జాగ్రత్తగా ఉండండి.